హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. ముఖేష్ గూపు దద్దరిల్లేలా పగలగొట్టింది సహస్ర. రీసౌండ్ వస్తున్న చెవి మీద చేతి నుంచి నన్నే కొడతావా అంటూ మీదకు వచ్చిన ముఖేష్ రెండు చెంప కూడా వాయి పీకింది మళ్ళీ. ఎంత పొగరే నీకు అంటూ ఎగిరి పడుతున్న ముఖేష్ ఆ మాట పూర్తి చేయకముందే మళ్ళీ ఇంకోటి పీకింది. అక్షరానికి పెదవి కలిపే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పీకుతూనే ఉంటే అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ లేరక్కడ. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అంత ధైర్యం, అంత ఓపిక? 4 నిమిషాల ముందు నిలబడటానికి కూడా మరొకరి సాయం తీసుకున్న సహస్ర నిలువు కాళ్ళ మీద నిలబడి కిరణ్ బెడి లెక్క ముఖేష్ ముఖ షేప్స్ మారేలా కొడుతూ ఉంటే, ఒసే ఒసే ఏమొచ్చిందే నీకు? మొగుడన్న మర్యాద కూడా లేకుండా నా కొడుకుని అలా కొడుతున్నావు? పాపిష్టిదానా, నీ చేతులు ఇరిగిపోను. ఒరేయ్, ఎవరైనా ఆపండ్రా దాన్ని అంటూ లబలబా కొట్టేసుకుంటోంది యామిని. ముఖేష్ గారు చెప్తే ఏ పనైనా చేస్తారు, ఎవరినైనా కొడతారు వాడిస్తున్న డబ్బులకి. అయితే మోస్ట్ సీనియర్ మంగళ సార్ ఎదురుగా ఒంటి చేత్తో ఉదాహరణగా నిలబడి ఉండగా సహస్రను టచ్ చేసే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు. సహస్రను తలుచుకున్నందుకే నరకం చూపించి ఆ రాజ్ వలన ఇప్పుడు ఎదురు తిరిగే ఆ శక్తి ముఖేష్లో ఎప్పుడో చచ్చిపోయింది. అలాగే ముఖేష్ తిరగబడితే అడ్డుకునే శక్తి సహస్రలో కూడా లేదు. బట్ వాడి కన్నులు తిరిగిన బాడీని చూసి భయపడే స్టేజ్లో లేదిప్పుడు సహస్ర. కొట్టి కొట్టి ఎగశ్వాసకు వచ్చిన సహస్ర చివరి దెబ్బకు ఇంకా తగ్గని తన కన్నీటి కచ్చికి వాడి మొహం మీద కాండ్రి చుమ్మితే అప్పటి వరకు ఊరు తిరగబడినట్టు అరుస్తున్న యామిని గొంతు ఎవరో నొక్కేసినట్టు ఆగిపోయింది. అందరిలో ఒకలాంటి అపనమ్మకం. చూస్తోంది సహస్రనేనా అని. ఇక ముఖేష్ గురించి అయితే చెప్పనక్కర్లా. పేలిపోతున్న చెంపలతో స్టాచ్యూలా నిలబడిపోతే బ్యాలెన్స్ తప్పుతున్న ఆసక్తి, ఇంకా భారం తీరిన ఎమోషన్తో తోలిపడుతున్న సహస్ర మళ్ళీ మంగళ సపోర్ట్ తీసుకొని అలుపు తీర్చుకుంటున్న తన ముఖంలో ఒక ప్రసన్నత, ఒక అనిర్వచనీయమైన ఆనందం. ఓసారి ఇంటిని చూసి మరోసారి అందరినీ చూస్తున్న సహస్ర కళ్ళలో క్షణంలో ఎర్రటి కోపం చేరిపోతే తెల్లటి కచ్చితో సౌండ్ లేకుండా సిగ్గుపడకుండా మొహం తడుచుకుంటున్న కొడుకు చేతగానితనానికి కొంపటి మీద కూర్చున్నట్టు కడుపు రగిలిపోతూ ఉంటే, నా కొడుకును కొట్టి అవమానించిన నీ గతి ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నీకు మేము తప్ప వేరే దిక్కు లేదు. రోడ్ల మీద ఉంది నీ బతుకు. వాడిని చూసుకొని మిడిసి పడుతున్నావేమో. వాడు నిన్ను వదిలించుకున్నాడు, వాడుకుని వదిలేశాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాడి మోజు తీరే వరకు నిన్నుంచుకున్నాడు. ఇప్పుడు నీ బతుకేంటో తెలుసా? ఒంట్లో చావన్న ప్రతి ఒక్క మగాడు వచ్చి నీ చెయ్యి పట్టుకుంటాడు. 4 రోజులు పడుకో 40,000 ఇస్తా, 10 రోజులు పడుకో కోటిస్తా అంటూ నీ ఒంటికి అందానికి రేటు కడతారు. అంగట్లో ఒళ్ళమ్ముకునే బజారు దానికన్నా దిగజారిపోయిందే నీ బతుకు. అన్న కూతురని జాలిపడి ఇంటికి తీసుకొస్తే బరి తెగించి నా కొడుకునే కొట్టావు కదూ. పో, పోవే పో, ఇప్పుడే నా ఇంట్లో నుంచి పో. బజార్లో నిలబడితే గాని నువ్వేంటో నీకు తెలిసిరా అన్న పదంలో తర్వాత అక్షరం బయటికి రాలేదు కానీ ఓపిక తెచ్చుకొని సహస్ర పీకిన చెంప దెబ్బకి ఎప్పటి నుంచో వేధిస్తున్న యామిని జ్ఞానదంతా ఊడి వచ్చి బయటపడింది. అంతే, ఒక్క నిమిషం పాటు అంతా నిశ్శబ్దం. ఫ్లోర్ మీద పన్నుని నోటిలోని నెత్తురుతో గమనించిన యామిని నెమ్మదిగా చెంప ఒత్తి చూసుకుంటూ, అమ్మో అమ్మో, ఇది నన్ను కూడా కొట్టిందిరా, దీనికి దెయ్యం పట్టింది, ఇది మన సహస్ర కాదు అని పిచ్చిగా అరుస్తూ ఉంటే ఆ నోరు మోయించడానికి మరొకటి పీకింది. నెక్స్ట్ సెకండ్ అమ్మ కొడుకులిద్దరూ ఓ పక్కకి చేరి సైడ్ అయితే నిలబడడానికి మళ్ళీ పెద్దమ్మ సపోర్ట్ తీసుకున్న సహస్ర కోసం పరుగున ఒక చైర్ తీసుకొని వచ్చి వేసి, కూర్చోండి మేడం అంటూ వినయంగా పిలిచాడు మంగళం. మన మోచేతి నీళ్లు తాగి ఇప్పుడు దానికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అని మంగళం హై పర్ఫార్మెన్స్ కి పళ్ళు కొరుకుతుంది యామిని. యామిని ముఖేష్ ముందు కూర్చున్న సహస్ర కోసం మంగళం పురమాయించడంతో అప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసిన బత్తాయి రసం పట్టుకువచ్చారు పనివాళ్లు. అలసట మీద గడగడ ముందుగా ఒక గ్లాస్ ఖాళీ చేసిన సహస్ర రెండో గ్లాస్ తీసుకుని నెమ్మదిగా తాగుతూ కుంటి కాల్తో వీల్ చైర్లోని యామినిని పరీక్షగా చూస్తూ, ఏం జరిగింది పెద్దమ్మా అని అడిగితే, యాక్సిడెంట్ అయ్యిందమ్మా అని తనకి తెలిసింది మాత్రమే చెప్పింది పెద్దమ్మ. అది యాక్సిడెంట్ కాదు మేడం, రాజ్ సార్
సారిచ్చిన పనిష్మెంట్‌కి బుద్ధి తెచ్చుకునే పద్ధతిగా ఉండకుండా, మిమ్మల్ని పట్టుకొని ఏదో ఒకటి చేసేయాలని తెగ ఆవేశపడిన మేడం గారికి రాజ్ సార్ ఇచ్చిన గిఫ్ట్. మీరు గుడి దగ్గరున్నారని తెలిసి, మీకోసం వచ్చిన మేడం గారిని మీ వెనకున్న సెక్యూరిటీ ఇలా సన్మానించి పంపారు. బ్యాలెన్స్ మిస్ కాకుండా ఒక చెయ్యి, ఒక కాలు భలే సెట్ చేశారు మేడం అని చంకలు గుద్దుకుంటూ కడుపులో ఉన్నది మొత్తం కక్కుతున్న మంగళాన్ని కొర కొర చూస్తున్నారు అమ్మ కొడుకులిద్దరు. జ్యూస్ తాగిన ఎనర్జీ అనుకుంటా. సహస్ర పగలబడి నవ్వుతూ ఉంటే సూర్యకిరణాలు తాకి విచ్చుకున్న పొద్దు తిరుగుడు పువ్వులాగా మెరిసిపోతోంది సహస్ర ముఖం. అది ఎదురుగా ఉన్న ముష్టి మొహాలను చూస్తుంటే వచ్చే నవ్వు కాదు. తన మనసులో ఉన్న రాజ్ని తలుచుకుంటే వస్తున్న నవ్వు. నవ్వి నవ్వి పొట్ట పట్టుకొని అర నిమిషం అలసట తీర్చుకున్న హంసపాప వీడు బ్రతికున్న విషయం వీడు తిరిగి నా కళ్ళ ముందుకొచ్చే వరకు నాకు తెలియదు. వీరిని చూసినప్పటి నుంచి నాలో ఒక్కటి కన్ఫ్యూజన్. ఫ్యాక్టరీని ప్రొటెక్ట్ చేసిన రాజ్ వీడినెందుకు వదిలేశాడు అని, ఎలా వీడి ఇంకా బ్రతికున్నాడని. హ్మ్, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అమ్మని పోగొట్టుకున్న వైరాగ్యంలో నేను మిమ్మల్ని వదిలేశాను. కానీ నా గురించి అంతా తెలిసినవాడు వీడిని నా కోసం వదిలేశాడు. వీడిని చూసి భయపడకుండా ఉండడానికి వాడిని చూడాల్సిన అవసరం లేదు. వాడు నాలోనే ఉన్నాడు. ఇది నా ఇల్లు. వాడు నా మొగుడు. రాజ్వీర్ సిన్హా. హీఈస్ మై హస్బెండ్. దీనికి నీ స్టాంపు, నీ కొడుకు స్టాంపు, ఆఖరికి వాడి స్టాంపు కూడా అక్కర్లేదు. ఇది నా లైఫ్‌కి నేను వేసుకున్న స్టాంప్. కాదనే రైట్ ఆ భగవంతుడికి కూడా లేదు అని పదునుగా పరుషంగా వచ్చిన చివరి 2 లైన్స్‌కి కరెంటు తీగల మీద పడి కాలిపోతున్న నల్ల కాకి మొహాలు వేశారు అమ్మ కొడుకులిద్దరూ. మంగళం ఉన్న సింగిల్ హ్యాండ్‌తో గట్టిగా విజిల్ కొడితే మిగతా హాఫ్ జ్యూస్ కూడా కంప్లీట్ చేసి లేచిన సహస్ర, ఇప్పుడు వీళ్ళ కోసం నేను టైం వేస్ట్ చేసుకోలేను. వీధి కుక్కలు మీద పడతాయి కదా అని కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చునే ఆ పాత సహస్రను కాదు. నా ఇంటి దారి నాకు తెలుసు. వెళ్తాను. అమ్మ ఉన్నప్పుడు దేవాలయంలో ఉండే ఇంటిని పాడుపడిన ఇంటిలా మార్చేశారు అని అప్పటి వరకు కోపంగా మాట్లాడిన సహస్ర మంగళ సింగిల్ హ్యాండ్ పట్టుకొని పెద్దమ్మని చూస్తూ బాగు చేయిస్తారా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మొదటిసారి మంగళలోని మనిషి నిద్ర లేచినట్టున్నాడు. కళ్ళు తడితేరాయి. ఇప్పటి వరకు భయంతో సహస్ర పక్కన నిలబడ్డవాడికి ఆర్డర్ వేయాల్సిన చోట అర్థిస్తున్న సహస్ర మంచితనం నుంచి వస్తున్న గౌరవం సిగ్గుపడుతూ తనని తరిచి చూసుకునేలా చేసింది. నువ్వు ఏ ఆలోచన లేకుండా వెళ్ళమ్మా, ఇంటి సంగతి మేం చూసుకుంటాం అని పెద్దమ్మ చెబుతూనే ఉంటే, ఎక్కడికి వెళ్ళేది, ఎవరి కోసం వెళ్తావు, వాడు జైల్లో ఉన్నాడు, ఇంకా తిరిగి రాడు అని కడుపు మంట అణుచుకోలేక వాగుతున్న యామిని గొంతు సహస్ర చెవి చేరేలోపే గేట్లు బద్దలు కొట్టుకుంటూ లోపలికి తీసుకొచ్చాయి 4 స్కార్పియోస్. ఒకేలో ఉన్న స్కార్పియోస్ నుంచి ఒకేసారి తన నలుగురు బావలతో దిగిన జతిన్ని చూడడమే సహస్ర ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ చేరాయి. రేయ్, ఎవర్రా మీరు, గేట్లు పగలగొట్టుకుని మరీ వచ్చారు అని ముఖేష్ గొంతు పెరగడమే డబ్బులు తీసుకున్న విశ్వాసంతో వాడి మనుషులు ముందుకు దూకితే జతిన్ని బాడీ గార్డ్స్ లా కవర్ చేస్తున్న తన బావ మనుషులు ముఖేష్ మనుషులు చెత్త కొట్టి పాడేశారు. జతిన్ మీద ఈగ కూడా వాలకుండా అందరినీ దాటుకుని సహస్ర ముందు పట్టుకొచ్చిన తన బావలు నిజంగానే వాడికి బాడీ గార్డ్స్ లా ఉన్నారు. వీళ్ళు నలుగురు మా సిస్టర్ హస్బెండ్స్, నాకు బావలు అని పరిచయం చేసిన జతిన్ని చంపకు పీకి ఏం చేస్తున్నావురా ఇక్కడ అని కోపం ప్లస్ ఆశ్చర్యంతో అడిగింది సహస్ర. అది చేశాడని జతిన్ని అసహనంతో కొట్టిన ఆ దెబ్బ పెద్దదేమీ కాదు. అంతటి దానికే మీదకు వస్తున్న జతిన్ బావలను నా ఫ్రెండ్, మా ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ఉంది అని చెప్పడంతో బ్యాక్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. జతిన్ ఫేస్ చాలా కోపంగా ఉంది. పిచ్చి పట్టిందా నీకు? ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? ఇలా మీ వాళ్ళని వేసుకుని గేట్లు పగలు కొట్టుకుంటూ వచ్చావు అని సహస్ర సీరియస్ అవుతూ ఉంటే, అసలు కొట్టాల్సింది వాళ్ళని గేట్లని కాదు, నిన్ను అంటూ రెట్టించిన గొంతుతో అరిచాడు జతిన్. ఏం మాట్లాడుతున్నావురా? నన్ను చూస్తున్నావా? ఇంకా హాస్పిటల్ డ్రెస్ లోనే ఉన్నాను. నాకేం దిక్కు లేదు. ఇంకా నీకెలా హెల్ప్ చేయగలను అంటున్న హంస పాపలో బలుపు బాబు ఊసులు మెదులుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దానికోసం ఇంత ఓవర్ బిల్డప్ అవసరమా? అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. అసలు నా సిచ్యువేషన్ ఏంటో నీకు అవసరం లేదు. 2 రోజులైంది రాజ్ని చూసి అని కన్నీళ్లతో కోపం చూపిస్తున్న సహస్ర రెక్క పట్టుకొని ఫోర్స్ గా దగ్గరికి లాగిన జతిన్
ఇక మీదట ఎప్పటికీ చూడలేవు అంటే పిచ్చిగా మాట్లాడకు అంటూ కోపంగా వాణ్ణి వెనక్కి తోసిన సహస్ర నాతో పాటు నువ్వు కూడా రా, తీసుకువెళ్తాను అంటుంటే ఎక్కడికి తీసుకువెళ్తావు? జైలుకి తీసుకువెళ్తావా అని కోపంతో అరుస్తున్న జతిన్ ప్రశ్నకు ముందుకు వేస్తున్న సహస్ర అడుగు అలాగే ఆగిపోయింది. వెనక్కి తిరిగి ఏం మాట్లాడుతున్నావురా? జైల్లో ఉండడం ఏంటి? మళ్ళీ ఏదైనా జరిగిందా? నేనేమైనా మిస్ అయ్యానా? అందుకే ఈ 2 డేస్ రాజ్ నా దగ్గరికి రాలేదా అని షాక్ స్టేట్ లో వరుసగా ప్రశ్నిస్తూ ఉంటే ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్న యామిని గుడ్లు మాతాబుల్లా వెలిగిపోతున్నాయి. బిచ్, వాడికి బాగా రుచి మరిగింది, ఇప్పటిదాకా నిజం తెలియక విర్రవీగింది అని ముఖేష్ ఇరిటేట్ అవుతూ ఉంటే ఇప్పుడు తెలిసొస్తుంది దాని బతుకేంటో. నీ కాలి కింద చెప్పులా చచ్చే వరకు పడుంటుంది అని పట్టరాని ఆనందంతో పళ్ళు బిగించింది యామిని. డోంట్ యాక్ట్ సహస్రా. రాజ్ సార్ని ప్రేమించిన నీ కండిషన్ కి నాకు బాధగా అనిపిస్తుంది. అందుకే నీ మీద కోపం ఉన్నా ఫ్రెండ్ అని నీ కోసం పరిగెత్తాను. ఇప్పుడు కూడా వీళ్ళు నిన్ను బలవంతంగా తీసుకొచ్చారని నా భావనతో నీ కోసం ఇక్కడి వరకు వచ్చాను. బట్ నువ్వు ఇంకా ఇన్నోసెంట్ లానే బిహేవ్ చేస్తున్నావు. రియల్లీ హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఐ హేట్ యూ సహస్రా. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎంతగా నీ వెంట పడ్డాను, ఇగ్నోర్ చేశావు నన్ను. పారాలసిస్ తో డాడ్ బెడ్ మీద ఉండి కదల్లేక అడిగినా ఒకే ఒక్క కోరిక, డాడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ విష్, ఒక్కసారి రాజ్తో మాట్లాడాలి, క్షమాపణ చెప్పాలి అని. అందరినీ రాజ్ సార్ అవాయిడ్ చేస్తున్నారు, ఒక్క నీతోనే ఉంటున్నారని తెలిసి చాలా ట్రై చేశాను. బట్ యు చీటెడ్ ఆన్ మీ. జైలుకు వెళ్లి కలవడానికి కూడా చాలా ట్రై చేశాను. బట్ రాజ్ సార్ యాక్సెప్ట్ చేయటం లేదు. ఉరి శిక్ష పడ్డ ఖైదీ లాస్ట్ డేస్ డిస్టర్బ్ చేయొద్దంటూ మళ్ళీ పర్మిషన్ కోసం ట్రై చేస్తే మ్యాజిస్ట్రేట్ సీరియస్ అయ్యాడు. ఓడిపోయాను. డాడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయలేని ఫెయిల్యూర్ లా మిగిలిపోయాను అని తన ఆవేశంలో తను ఏడుస్తూ అరుస్తున్నాడు జతిన్. జైల్లో ఉన్నాడు అన్నదానికే ఇంకా యాక్సెప్ట్ చేయలేని సహస్ర ఉరి శిక్ష అన్నదాని దగ్గరే స్టక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు అని వణుకుతున్న గొంతుతో ఒక్కో అక్షరం కూడా తీసుకుని అడుగుతూ ఉంటే అతను చెప్పేది ఇంకా నీకు అర్థం కాలేదా అంటూ తగులుకుంది యామిని. నిన్ను ఎన్ని రోజులు ఉంచుకున్న ఆ రాజ్కి పెళ్ళాన్ని హత్య చేసినందుకు ఊరి శిక్ష పడింది. వాడి బాబు పలుకుబడితో ఎన్ని రోజులు బయట సరదాగా జలసాగా తిరుగుతూ ఆ గ్యాప్ లోనే నిన్ను కూడా వాడుకున్నాడు. వాడితో పడుకున్న నీకు వాడి పిచ్చి పట్టి నిజం కళ్ళకి కనిపించటం లేదు. విషిత వాళ్ళ నాన్న యోగేందర్ చెప్తేనే ఇదంతా మాకు తెలిసింది. నిన్ను ఆ లాయర్ని ప్రేమిస్తున్న పిల్లని రాజ్ మీద కోపంతోనే ఆ యోగేందర్ ఏదే చేసేదానికి ప్రయత్నించాడు. కూతుర్ని పోగొట్టుకున్న యోగేందర్కి నీ గురించి ఆలోచించి మేము సాయంగా నిలబడి నిన్ను వాడి భార్య నుంచి కాపాడాలి అనుకున్నందుకే మాకు ఈ గతి పట్టించాడు. పెళ్ళాన్ని చంపిన హంతకుడు వాడు. అటువంటి వాడిని నమ్మి మమ్మల్ని ఉసురు పెడుతున్నావు అని వాగుతున్న యామిని గొంతు బిగించింది సహస్ర. రుద్రవర్ణంలో చిదిమితే రక్తం కారేలా ఉన్న సహస్ర చంద్రముఖి ఎక్స్ప్రెషన్ కి గుడ్లు తేలేసింది యామిని. సైలెన్స్, సైలెన్స్ కావాలి నాకు. సౌండ్ చేయకు. నేను అడిగాను కదా, వాడు చెప్తాడు. శబ్దం చేయకు అని కత్తి దించుతున్నంత వాడిగా ఒక్కో పదం పట్టి పట్టి శాసిస్తున్న సహస్ర అన్కంట్రోలబుల్ స్టేట్ కి తల మాత్రమే కదిపింది యామిని. ఆ గుమ్మడికాయని వదిలి వెనక్కి తిరిగిన సహస్ర ముఖంలో తాండవిస్తున్న నిజం జతిన్ని భయపెడితే సహస్ర అబద్ధం చెప్పడం లేదు అని తెలుసుకుంటున్న క్షణం వాడిలో అప్పటి వరకు ఉన్న కోపం కరిగిపోయి జాలి బాధ ఆవహించాయి. చుట్టూ ఉన్న అందరి మొహాల్లో అదే ఫీలింగ్. అది భరించలేని సహస్ర తనలోని ప్రాణాన్ని నెమ్మదిగా బయటికి లాగుతున్నట్టే నేల మీదకి ఒరిగిపోతూ ఉండగా అందరూ ఒక్కసారిగా సహస్రను నేలను తాకకుండా తమ చేతులను ఆసరాగా మార్చారు. జతిన్ మనుషులు కొమ్మగా పడిపోయినా తన మనుషులను తిట్టిపోస్తూ సహస్రం వదిలి వెళ్లిన ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటోంది యామిని. ఈ గ్యాప్ లోనే యోగేంద్రకు ఫోన్ చేశాడు ముఖేష్. యోగేంద్ర వరకు కాదు కదా, కనీసం ఆ ఫోన్ ఓనర్ అయిన కానిస్టేబుల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ మళ్ళీ చేస్తున్న కాల్స్ కి రాజ్ జైల్లో ఉండడంతో యోగేందర్కి ఇక తన అవసరం లేదు అని తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు ముఖేష్ కి. వీళ్ళందరూ ఒక్కటే అమ్మా, ఒక్కడు సరిగ్గా లేడు. ఎవ్వడి స్వార్థం వాళ్ళది. అందరూ వాడుకుని వదిలేస్తున్నారు అంటూ తల్లితో వంత పాడుతున్న ముఖేష్ ఆ కోపం కూడా మూలుగుతున్న తన మనుషుల మీదే చూపిస్తూ ఉంటే సరిగ్గా అదే టైంలో పడిపోయిన గేట్ దడదడలాడుతున్న సౌండ్ కి అటు చూసిన అందరికీ
దుమ్ము లేపుకుంటూ వచ్చి ఆగిన బ్లాక్ వ్యాంగ్రల్ నుంచి దిగుతూ కనిపించాడు అభి. ఒకడి తర్వాత ఒకడు అందరూ మన కంపు మీద వచ్చి పడుతున్నారేంట్రా? వాడు వదిలేశాడంటే ఇప్పుడు వీడొస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఆ కుర్ర కుంక దాన్ని తన్నుకుపోయాడు. అసలు ప్రపంచంలో ఆడదే లేదన్నట్టు అందరూ నీ పెళ్ళాం వెంట పడుతూ ఉంటే ఇక మనకేం మిగులుతుందిరా చెప్ప తప్ప అంటూ అభిని చూస్తున్న ఆవేశంలో మళ్ళీ నోరు పారేసుకుంటోంది యామిని. ఆ మాటలన్నీ వింటూ ఓపిగ్గా శాడిసంతో చంపడానికి వచ్చింది రాజ్ కాదు కదా, వచ్చింది అభి. ఓపికగా ఎదురు చూసి సహనంతో దెబ్బ కొట్టే సింహం కాదు, బెబ్బులతను. ఒక్కటే దెబ్బ రంకెలు వేస్తున్న యామిని మూతి పగలగొట్టి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తున్న ముఖేష్ ప్రశ్న పూర్తి కాకముందే అదే వేగంతో వాడి మెడ పట్టుకొని గాలిలో నిలబెట్టి సహస్ర ఎక్కడా అంటూ ఒక్కటే ప్రశ్నగా అడిగాడు. చెప్పడానికి వాడి గొంతు ఆడడం లేదు. ఎంత ఉడికినా ఉల్లి వాసన పోదు అన్నట్టు అభి దెబ్బ రుచి చూసినా తన బుద్ధి పోనిచ్చుకోకుండా వాడొదిలేస్తే ఇంకొకడొచ్చి పట్టుకుపోయాడు అని మళ్ళీ నోరు పారేసుకుంటోంది యామిని. ఒక్క దెబ్బతో బుద్ధొచ్చే మనిషి అయితే ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటుంది? అవతల కొడుకు గాల్లో వేలాడుతున్నా ఒళ్ళు తెలియటం లేదు ఈ మహాతల్లికి అని కంగారు పడుతున్న మంగళం ముఖేష్ ని అలా గాలిలో వేలాడతీస్తూనే మళ్ళీ యామిని మీదకి వస్తున్న అభికి అడ్డంగా నిలబడ్డాడు. నిప్పులు చెరుగుతున్న అభి కళ్ళలో కోపానికి వణికిపోతూనే సింగిల్ హ్యాండ్ గుండె మీద ఉంచుకొని వాళ్ళు మంచివాళ్ళు సార్, సహస్ర మేడం అంటే చాలా ఇష్టంగా ఉన్నారు అని అరిచి చెప్పడంతో వాడి గొంతు కూడా బిగించిన అభి చెయ్యి వదులయ్యింది. ఎవరు వాళ్ళు అని అదే ఆవేశంతో అడుగుతున్న అభి చేతిలో ఇంకా ముఖేష్ ఊపిరి కోసం కొట్టుకుంటున్న కోడి లెక్క తన్నుకుంటూనే ఉన్నాడు. సహస్ర మేడం ఫ్రెండ్ సార్, జతిన్ పేరు. మేడంని కాపాడడానికి ఫ్యామిలీతో వచ్చాడు. రాజ్ సార్ గురించి మొత్తం ఇప్పుడు సహస్రకు తెలుసు అని మంగళం జరిగింది చెప్తూ ఉంటే నిస్సత్తు ఆవహించిన అభి చేతులు బలహీనంగా మారిపోయి ముఖేష్ ఉప్పు మూటలా నేల మీద పడ్డాడు. నిజం తెలిసిన సహస్ర స్టేట్ ఆఫ్ మైండ్ ని అంచనా వేయడానికి అభి ఆలోచనకు అందడం లేదు. 10 నిమిషాలకు స్టెప్స్ మీద సిగరెట్ కాలుస్తూ చాలా సీరియస్ గా కూర్చుని ఉన్న అభి పక్కకు నెమ్మదిగా చేరి డబ్బులకు ఆశపడి ఒకప్పుడు వీళ్ల కోసం తప్పు చేశాను. ఇప్పుడు మాత్రం అంతా నిజమే చెప్తున్నాను. సహస్ర సేఫ్ గానే ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళిందో మాత్రం తెలియదు సార్ అని చిన్న గొంతుతో వెక్కుతున్న మంగళాన్ని ఒక చూపు చూసి లేచిన అభికి తెలుసు ఇప్పుడు సహస్ర ఎక్కడికి వెళ్ళిందో. అయితే ఆ తర్వాత సహస్ర ఆలోచన ఏ మలుపు తిరుగుతుందో మాత్రం తెలుసుకోలేని అభి ఒక రకంగా భయపడుతున్నాడు. గొంతులో నిలిచిన ప్రాణంతో వణికిపోతూ నిండా చెమటలతో తడిచి ముద్దైన ముఖేష్ తొడ మీద కాలు నిలిపి యామినిని చూస్తూ, నేను రాజ్ టైప్ కాదు, నీ కొడుకుతో నీతో ఆడుకుంటూ కూర్చోవడానికి. ఇప్పుడు మిమ్మల్ని ప్రాణాలతో వదిలి వెళ్తున్నాను అంటే అది కేవలం సహస్ర కోసమే. తన అకౌంట్ క్లియర్ అయిన నెక్స్ట్ సెకండ్ మీ ఇద్దరి డెత్ సర్టిఫికెట్స్ కి డేట్ ఫిక్స్ అవుతుంది. అప్పటి వరకు ఎక్స్ట్రా చేయకుండా ఉన్నది తింటూ మీకంటూ మిగిలిన డేస్ ని ఎంజాయ్ చేయండి. ఇలాగే నోరు పారేసుకొని సహస్రను టార్గెట్ చేయాలని తోకలు జాడిస్తే రాజ్కున్నంత సహనం లేదని చెప్పాను కదా. ఇలాగే ఇప్పుడే బతికుండగానే మొక్కల కింద మట్టిలో పూడ్చిపెడతా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు అభి. మూతి వాచిపోయిన యామిని నోటికి చేతులు అడ్డుగా పెట్టుకుని గుట్టకలు మింగుతూ ఉంటే అభి కాళ్ళ కింద క్రష్ అవుతున్న తన కాళ్ళు నొప్పికి కేకలు పెడుతున్నాడు ముఖేష్. ఏదైనా తేడా వస్తే వాళ్ళతో పాటు నీకు కూడా సేమ్ ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది అని మంగళాన్ని కూడా హెచ్చరించి స్టార్ట్ అయిన అభి శాలినికి ఫోన్ చేసి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి కేరళ వెళ్తున్నా అని కాల్ కట్ చేసి జీప్ ని పరుగులు పెట్టించాడు. మరి కేరళలో అభి సహస్రను కలుసుకుంటాడా? ఇప్పుడు సహస్రను ఎలా ఫేస్ చేస్తాడు? సొంత అన్నగా భావించిన సహస్రకు ఏ అన్న చేయకూడని చేయలేని మోసం చేసిన అభిని సహస్ర క్షమిస్తుందా? ఇప్పటి వరకు రాజ్కి అభికి అవినాష్కి మాత్రమే తెలిసిన విషిత గురించిన నిజం ఇప్పుడు సహస్ర తెలుసుకుంటుందా? ఇప్పుడు రాజ్ విషయంలో సహస్ర తీసుకునే నిర్ణయం ఏమిటి? వేయబడి అడుగు ఎటువైపు? అభి సహస్ర కలిసి రాజ్ ని బయటకు తీసుకురాగలుగుతారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.